రీసెంట్గా కేరళలోని కొచ్చి పోర్ట్ సమీపంలో లైబేరియన్ కార్గో షిప్ అనేది మునిగిపోవడం జరిగింది. ఈ షిప్ యొక్క నేమ్ MSC Elsa 3. సో ఇందులో ట్రావెల్ చేసే పర్సన్స్ అందరూ సేఫ్గానే ఉన్నారు. బట్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ షిప్ కొన్ని కంటైనర్స్ని క్యారీ చేస్తుంది. ఇందులో హజార్డస్ మెటీరియల్స్ అనేవి ఉన్నాయి, లైక్ పెట్రోలియం, డీజిల్, కాల్షియం కార్బోనేట్ లాంటివి ఉన్నాయన్నమాట. సో ఇవి ఉండడం వల్ల ఆయిల్ స్పిల్లింగ్ అనేది జరిగింది మునిగిపోవడం వల్ల. సో ఆయిల్ స్పిల్లింగ్ అంటే ఏంటి? యాక్సిడెంటల్గా కావచ్చు ఆర్ ఇంటెన్షనల్గా పెట్రోలియం హైడ్రోకార్బన్స్ ఆర్ పెట్రోలియం బైకార్బోనేట్స్ అనేవి వాటర్లో పడినట్లయితే దాన్ని ఆయిల్ స్పిల్లింగ్ అని అంటాం అనమాట. సో దీనివల్ల వచ్చే ఇంపాక్ట్స్ ఏంటి అంటే మెరైన్ ఎకోసిస్టమ్ అనేది దెబ్బతింటుందన్నమాట. సో మేజర్గా ఇందులో 13 కంటైనర్స్ వరకు కాల్షియం కార్బోనేట్ని క్యారీ చేస్తున్నాయి. సో ఈ కాల్షియం కార్బోనేట్ అనేది ఎసిటలిన్ గ్యాస్ని రిలీజ్ చేస్తుంది. సో దట్ ఆక్సిజన్ అనేది తగ్గిపోతుంది అనమాట మెరైన్ ఎకోసిస్టంలో. అందుకే ఏమవుతుంది, మెరైన్ ప్లాంట్స్ కానీ మెరైన్ ఎనిమల్స్ కానీ ఈ ఆక్సిజన్ అందకుండా చనిపోయే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఫర్దర్గా లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఏంటంటే కోరల్ రీఫ్స్ అండ్ మెరైన్ ఎకోసిస్టమ్ మ్యాంగ్రూవ్స్ ఉంటాయి కదా, అవి కూడా దాని మీద కూడా హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. అండ్ ఫిషర్మ్యాన్ లైవ్లీహుడ్ కూడా దెబ్బతినే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో దీని యొక్క రెమిడియల్ టెక్నిక్స్ ఏంటి అంటే ఈ ఆయిల్ స్పిల్లింగ్ని ఫిజికల్ మెథడ్స్ లైక్ బూమ్స్, స్కిమ్మర్స్ అండ్ ఆయిల్ జాపర్స్ ద్వారా ఈ ఆయిల్ స్పిల్లింగ్ని క్లియర్ చేయొచ్చు. అండ్ బయోలాజికల్ మెథడ్స్ లైక్ బయో రెమిడియేషన్ మీన్స్ బయో ఆగ్యుమెంటేషన్ అండ్ బయో స్టిమ్యులేషన్ లాంటి టెక్నిక్స్ని యూజ్ చేసి ఈ ఆయిల్ స్పిల్లింగ్ అనేదాన్ని క్లియర్ చేయొచ్చు అనమాట.